జనాభాలో అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసేందుకై, యువత సమస్యలను చర్చించి పరిష్కారం అన్వేషించేందుకై, యువత అవకాశాలు ఆకాంక్షలను సాధించేందుకై, యువతను సన్మార్గంలో సామూహిక శక్తిగా మార్చేందుకై, సురాజ్య సాధన దిశగా యువతను జాగృతం చేసేందుకై యువపథం యువపథం సంబంధాలు మంట కలిసిపోతుంటే కళ్ళు మూసుకుంటున్న యువతి యువకుల్లారా, మనమే ఆ మానవులం, మనదంతా మనిషి కులం. మానవ సంబంధాలే మన గడకు బలం అన్నాడు కవిచలం. మీడియాకైతేనేమి, ప్రభుత్వానికైతేనేమి అందరికీ అందజేసేలాగా తీసుకొచ్చిన కార్యక్రమం పేరు యువపథం. ఇది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కుల మత ప్రాంతాలకు అన్నిటికీ అతీతంగా యువతను ఉద్దేశించి, యువత అంటే 18 నుంచి 30 ఏళ్ల వయసున్న యువతనే ఉద్దేశించి చేస్తున్న కార్యక్రమం. ప్రపంచంలో మనకంటే ఎక్కువ జనాభా ఉన్న దేశం ఒకటే ఏదది? మన దేశంలో యువత అంటే 18 నుంచి 30 ఏళ్ల వయసున్న యువత పర్సెంటేజ్ ఎంత చెప్పండి? 25%. మీడియం అండ్ మోడ్ ఏజ్ ఆఫ్ అవర్ కంట్రీ తీసుకుంటే అది 23-24 వస్తుంది. వేరే దేశాల్లో అంతా అది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ యువత ఉన్న దేశం భారతదేశం. మన రాష్ట్రంలో జనాభా 8 కోట్లు అయితే దాంట్లో 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు అంటే యూత్ 25% ఉన్నారు. ఈ యువత ఒక ప్రొడక్టివ్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ లో ఉంటే వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైతే సమాజంలో పని చేయలేరో వాళ్ళందరికీ అండగా నిలిచి వాళ్ళ భారం మోసి ఒక ఎకనామిక్ ప్రోగ్రెస్, అభివృద్ధి చేసే శక్తి యువకుల్లోనే ఉంది, మిడిల్ ఏజ్ పీపుల్లో కూడా ఉంది. కాబట్టి వీళ్ళని ఒక ఎకనామిక్ రిసోర్స్ గా అంటే మానవ వనరులుగా తీర్చిదిద్దుకోవడం మన దేశ బాధ్యత. సగం మంది నిరుద్యోగులే ఉన్నారు మన దేశంలో. కారణం అంటే మనమే ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల. అదే మనమే కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు, వాళ్ళందరినీ అరికట్టవచ్చు. మనం ఇస్తున్నాం కదా వాళ్ళు తీసుకునేది. మనం ఫస్ట్ ఇవ్వకుంటే మన టాలెంట్ బట్టి మనం తీసుకుంటే బాగుంటుంది కదా. టాలెంట్ విలువ ఎక్కడ ఉంది? టాలెంట్ ఉన్న వాళ్ళంతా టాలెంట్ ఉన్నా కానీ లంచం కట్టినే నీకు జాబ్ ఇస్తున్నాడు. టాలెంట్ ఉన్నవాడు ఒకటే, టాలెంట్ జాబ్ చేయకపోతే అలాగే అయిపోతుంది. డబ్బు ఉన్నవాడు కడుతున్నాడు కరెక్టే, డబ్బు లేనివాడు మాత్రం ఉండిపోతున్నాడు. మళ్ళీ ఏమంటే నిరుద్యోగం నమ్ముకుని టాలెంట్ కదా ఎక్కడో దొరుకుతుంది కదా, అందుకే వాడాలి. టాలెంట్ ఉంటుంది, టాలెంట్ ఎన్ని రోజులు పెట్టుకుంటావు చెప్పు. మనకు టాలెంట్ ఉంది అంటే మనమే యూటిలైజ్ చేసుకోవాలి. అంటే సపరేట్ గా ఏదైనా బిజినెస్ అయినా స్టార్ట్ చేయడము అలా మనమే చేసుకోవాలి. టోటలీగా గవర్నమెంట్ మీదనే డిపెండ్ అయ్యేటట్టుంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే గవర్నమెంట్ ఉండేది జాబ్ కొన్ని ఉంటాయి కరెక్ట్, కానీ టాలెంట్ ఉన్న వానికి ఇస్తే అది కూడా బాగుంటుంది. గవర్నమెంట్ కూడా టాలెంట్ లేని వానికి ఇచ్చి గవర్నమెంట్ లో కూర్చోపెట్టేవాడు ఈ సీట్లో కూర్చోపెట్టి ఇది చేయరా అంటే ఏం చేస్తాడు? 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా హైయర్ పొజిషన్ లో ఉంటున్నారు. దానికి కారణం చదువుకున్న వాళ్ళు మాత్రం బయట ఉంటున్నారు. డబ్బు కట్టడం వల్ల అవన్నీ 10th పాస్ అయ్యాడు ఒకటే, డిగ్రీ పాస్ అయ్యాడు ఒకటే. మన యూత్ లో కూడా మీరు చెప్పినట్టు కోఆపరేషన్ అయితే లేదు. అండ్ ఆల్సో మన యూత్ అనేది టోటల్గా వేస్ట్ అవుతుంది. మనది అంతే చూసుకుంటున్నారు కానీ నెక్స్ట్ జనరేషన్ అనేది ఇంకొకరి గురించి ఆలోచించటం లేదు. కాలేజ్కి వచ్చినామా, మనకి ఉద్యోగం దొరికిందా, మనకి సర్టిఫికేట్ చేతికి వచ్చిందా అనేదంటే చూస్తున్నారు కానీ యువపథం తరపున సర్టిఫికేట్ ఇస్తున్నాము. అందరూ కూడా దేశం మనకేం చేసింది అనే బదులు మనం దేశానికి ఏం చేసాం అనేది ఫస్ట్ చూసుకోవాలి. దేశం అంటే అదేదో ఐటమ్, ఒక ఆబ్జెక్ట్ కాదు, మనమే దేశంలో ఉండేది. సో ఫస్ట్ వీ వాంట్ టు వేకప్. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ మీదనే చాలా ఎక్కువ చెప్తున్నారు. గవర్నమెంటే ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వాలి అనేది. మన యూత్ ఎంత మటుకు చూసుకుంటా ఉంది. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నారే. రోజు సినిమాలకి పోయేకి, షికార్లు కొట్టేకి, దానికైతే డబ్బులు ఉంటాయి.
ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరి ఉద్దేశం మనసులో ఉంటే ఏదైనా సాధించవచ్చు. టాలెంట్ ఉంది కానీ అది ప్రోత్సహించడానికి గవర్నమెంట్ కూడా సరిగా లేదు. బికాస్ పొలిటీషియన్స్ వీళ్ళు ఏదో వాళ్ళ కోసమే, వాళ్ళు బాగుపడడానికి కోసమే ఉన్నారే కానీ యూత్ దాన్ని పైన తేవటం లేదు. అందుకని మన యూత్ కూడా బయట దేశాలకే వెళ్ళి అక్కడే సంపాదించుకుంటున్నారు. టాలెంట్ అంతా వాళ్ళకి పోతుంది, మనకు అసలే రావటం లేదు. యూత్ అంతా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి మనమే ఫండ్స్ చేసుకొని ఒక ఇండస్ట్రీ, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తే అది డెవలప్ అవే అవుతుంది. సో కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, మన యూత్ అందరూ చాలా మంది ఏదో సాఫ్ట్వేర్ అని ప్రతి ఒక్కరు, ఎందుకంటే దాంట్లో శాలరీస్ ఎక్కువ వస్తాయి, మెయిన్ అదే హరామ్గా ఉండొచ్చు అనేది అందరూ దానికే పోతున్నారు. కానీ వై కాంట్ యూ కమ్ టు ఆర్మీ, లేకపోతే ఏదైనా బాగు చేద్దాము అనేది ఎవరు బయటికి రావటం లేదు. దివ్య దీప ఇప్పటివరకు ఏం చెప్పారంటే, నెంబర్ 1 ప్రభుత్వం ప్రోత్సాహం లేదు, అవకాశాలు లేవు, అందుకని ఉద్యోగాలు కష్టము. నెంబర్ 2 రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు, కరప్ట్ ఉన్నారు, అవినీతి పరులు, అందుకని మనం సఫర్ అవుతున్నాము. నెంబర్ 3 మనము 10 మంది కలిసి 4 డబ్బులు వేసుకొని ఒక క్రియేటివ్ ఐడియాతోటి మన సొంత బిజినెస్ కూడా పెట్టి ఆలోచన చేయాలి అన్నారు. సినిమా ప్రపంచంలో చాలా మునిగిపోతోంది. అక్కడ పెద్ద పెద్ద పోస్టర్స్ వేసి దానికి పాలాభిషేకం అది ఇది చేసుకుంటూ ఉన్నారు. కానీ మన ప్రీవియస్ మన దేశాని కోసం పోరాడిన వాళ్ళకి ఒక్కరైనా తలుచుకుంటున్నారా? లేదు, ఒక్కరు తలుచుకుంటారు. యువ పదం తరఫున సర్టిఫికేట్ ఇస్తున్నాము. అయితే చాలా మంచి బుల్లెట్ పాయింట్స్ చెప్పినందుకు ఒక బెస్ట్ స్పీకర్ అవార్డు ట్రాఫీ కూడా ఇస్తున్నాము. ఈ ఓట్ హక్కు ఉంది, ఒక 5% కి లేదు. 95 మెంబర్స్ అందరూ యునైటీగా ఉండి కరెక్ట్ ఓట్ హక్కు వేస్తే మనం అనుకుంది సాధించవచ్చు కదా. ఇక్కడ ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఎంత న్యాయంగా వేసినారు ఓటు. మీలో డబ్బులు తీసుకొని ఎంతమంది ఓటు వేశారు అని అడుగుతుంది. డబ్బులు తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. డబ్బులు తీసుకొని ఓటు వేసి ఒకటే, తీసుకొని వేసి వేయడం ఒకటే. మన ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే, డబ్బు తీసుకొని వేసిన ఓటు ఏ విధంగా ఉపయోగించుకోవడం లేదు. ప్రజలు ఖచ్చితంగా ఓటు వేసిన వాళ్ళు ప్రజలు ఎంతో నమ్మి వేస్తున్నారు ఓటు. అమెరికాలో అందరూ యునైటీగా ఉండి ఓటేసి ఒకరిని గెలిపించారు. అది మన కంట్రీలో లేదు. మనం తీసుకోకుండా మనమే చూసుకోవాలని నేను చెప్తున్నాను. నేను అదే అడుగుతున్నాను, ఎవరన్నా ఉన్నారా చూపించండి. ఇంతమంది ఉన్నారు. సరే, ఫస్ట్ ఓటు హక్కు ఎవరుకుందంటే ఎత్తినారు. ఎంతమంది ఓటేస్తారంటే ఎత్తినారు. తర్వాత ఎంతమంది డబ్బులు తీసుకోకుండా ఓటు ఎత్తినారంటే సగం మంది చేతులు దించినారు, కొంచెం మంది ఎత్తినారు. మరి దాంట్లో కొంచెం మంది తీసుకున్నట్లే కదా. రాజకీయ వ్యక్తులు కోట్లు సంపాదిస్తున్నారు. నీకు ఎంత ఖర్చు పెడుతున్నారు? మీకు ఎవరు మన రాష్ట్రానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? వాళ్ళు పెడతారు, ఇప్పుడు పెడతారు. అదే మనం అంటున్నాను. మన గవర్నమెంట్ మనకి సరిగ్గా లేదు, మనకి ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం లేదు. వాళ్ళు గెలవడానికి మనకి ఎన్నో చెప్తారు, మనం దానికి లొంగిపోయేదేనా? అది లొంగిపోకుండా మనం బాగుంటే మనం గెలుస్తామని చెప్తున్నాం. మన మొత్తం ప్రపంచంలో 193 దేశాల్లో ఇండియాలోనే ఎక్కువ యూత్ ఉందండి. మోర్ దాన్ 40% యూతే ఉంది. మళ్ళీ యూత్కి 18 ఇయర్స్ తర్వాత ఓటు హక్కు వస్తుంది. మరి ఈరోజు దేశంలో అవినీతి రాజ్యం వెళ్తుందండి. మళ్ళీ ఆ అవినీతిని అంతం చేయడానికి అన్నా హజారే, కేజ్రీవాల్ అని ఇద్దరు వచ్చారు. మళ్ళీ కేజ్రీవాల్లో ఎంతమందిని సపోర్ట్ చేస్తారండి? కేజ్రీవాల్ మళ్ళీ IRS ఆఫీసర్ ఉండి తన మొత్తం పర్సనల్ లైఫ్ని అంతా త్యాగం చేసి మళ్ళీ ఈరోజు మన కోసం పోరాడుతున్నారు. కానీ అతన్ని ఎవరు సపోర్ట్ చేయడం లేదు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అలాగే అన్నా హజారే గారు మళ్ళీ అన్ని రోజులు దీక్ష చేసి మా ఇండియా అగైనెస్ట్ కరప్షన్ అని మొత్తం తిరుగుతున్నారండి. కానీ ఎవరు అతన్ని సపోర్ట్ చేయడం లేదు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వసగిన ఒకరేమో తెలంగాణ అంటారు, ఒకరేమో రాయలసీమ అంటారు, ఇంకొకరేమో మాకు ఆంధ్ర కావాలంటారు. మళ్ళీ అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడడం లేదు. ఏ రాజకీయ నాయకుడన్నా చెప్తున్నాడా అభివృద్ధి గురించి? ఒకరేమో తెలంగాణ, నాకు తెలంగాణ కావాలంటాడు, ఒకరేమో ఆంధ్ర రాష్ట్రం కావాలంటాడు. మళ్ళీ ఎవరైనా ఉన్నారా మన కోసం వచ్చేవాళ్ళు? మళ్ళీ యువత అనేది
సంఘటితమై ముందుకొచ్చి నడిపించాలి. అట్లాంటి నాయకత్వం కావాలి. మళ్ళీ ఆ యువతనే సాధించగలదు. అభివృద్ధి అనేది యువతనే సాధ్యమవుతుంది. గవర్నమెంట్ పోస్టులో ఉండే వాళ్ళంతా ఎక్కడ నుండి వచ్చిన వాళ్ళు? మన స్టేజ్ నుండే వెళ్ళిన వాళ్ళు, కరెక్టా? మరి వాళ్ళు ఎందుకు లంచాలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మన ఇండియాలో ఒక చెప్తా, ఆ నోకియా ఫోన్ ఎక్కువ అమ్ముడిపోయింది అట్లా. నువ్వు తీసుకోవాలి లంచం? తీసుకోరండి. అంటే నువ్వు తీసుకోకపోవచ్చు, బట్ అక్కడ పోస్ట్ లో ఉండి తీసుకున్నట్టు వాళ్ళు కూడా నీలాగా చెప్పిన వాళ్ళే. అవును, చెప్తారండి. వాళ్ళు చెప్తారు, నేను ఆచరిస్తాను. అదే నీ ఉద్దేశం. పాకెట్ లో పెట్టుకొని వాళ్ళ పేర్లు చెప్తూ గాంధీజీ గాంధీజీ అంటుంటే ఇంకా వాళ్ళని తలుచుకున్నట్టు, లేకపోతే లేదు. అంతే కదా? నేను అలా అనలేదు కదా. వాళ్ళు ఏమన్నారు? సన్మార్గంలో నడవమన్నారు. ఇప్పుడు లంచాలు తీసుకుంటున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు తీసుకున్నారు, అవన్నీ వదిలేద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ యూతే కదా వచ్చేది. తర్వాత ఇప్పుడు వాళ్ళు వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేది మనమే కదా. సో మనం కరెక్ట్ గా ఉంటే తర్వాత కరెక్ట్ గా ఉంటది. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్స్, ఐపీఎస్ ఎగ్జామ్స్, గ్రూప్ 1 ఎగ్జామ్స్, దాంట్లో చీటింగ్ ఉందా? మీరు లంచాలు ఇస్తున్నారా? దాంట్లో లేదు కదా. అంటే అవి కొడితే ఒక డిస్ట్రిక్ట్ మీ చేతిలో ఉంటది. దాన్ని ఎందుకు మీరు బాగా చేయలేను అనుకుంటున్నారు? పోయినది వదిలేద్దాం. ఇప్పుడు చూసుకోండి. సో మీరంతా కష్టపడి చదవండి. ఒక బెస్ట్ స్పీకర్ అవార్డు ఇస్తున్నామండి. ప్లీజ్ కవర్ బిగ్ హ్యాండ్. ఇప్పుడు దేశానికి బెనిఫిట్ చేసేదానికి ఇప్పుడు మీరు అందరూ కూడా ఓన్లీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. సొల్యూషన్స్ ఏంటో కూడా కొద్దిగా మాట్లాడాలని చెప్తున్నాను. దీనికి హౌ కెన్ యూత్ ఎట్లా సాల్వ్ చేయగలరు ఈ సమస్యలు, దాని గురించి మాట్లాడాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో యువతకి రాజకీయ ప్రవేశం ఇవ్వడం లేదు. బట్ ఇప్పుడున్న పొలిటీషియన్స్ వాళ్ళ కొడుకులకి వాళ్ళ మనవలకి వారసత్వ పోరు నడుస్తుంది తప్పితే ఇప్పుడున్న యువతలో పాలిటిక్స్ లో యువతకి అవకాశం ఇవ్వడం లేదు. యువతని వాడుకుంటున్నారు తప్పితే. బట్ ఇప్పుడున్న పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కానీ యూత్ కి రాజకీయంలో అవకాశాలు ఇవ్వడం లేదు. వారసత్వ పోరు నడుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఢిల్లీలో చూడండి, ఆంధ్రప్రదేశ్ లో చూడండి, వాళ్ళ కొడుకులకి మనవాళ్ళకి వెళ్తుంది తప్పితే ఇప్పుడున్న యువతకి అవకాశం ఇవ్వడం పాలిటిక్స్ లో. అంటే మనకి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కౌన్సిలర్ ఛాన్స్ ఇస్తేనే చూపిస్తామంటున్నారు. అలా కాకుండా మాకు అవకాశం అదే నేను పాయింటే అదే మాట్లాడుతున్నా. మాకు రాజకీయ ప్రవేశం ఇవ్వడం లేదు. వాళ్ళ వారసత్వాల కొడుకులు మనవాళ్ళు ఇస్తున్నారు తప్పితే. మీరు ఇస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలకి హెల్పే కదా. ఆ హెల్ప్ ని అలా ఇవ్వకముందే మీ ఫ్రెండ్స్ లో మీరందరూ కలిసి ఇంకా చేయొచ్చు కదా. అలా రాజకీయ నాయకులు ఏమంటున్నారంటే పొలిటీషియన్స్ వాళ్ళ మనవాళ్ళ కోసం వాళ్ళ కోసమే ఇది చేస్తున్నారని. ఫస్ట్ నేను అడుగుతాను, ఎవరు వాళ్ళని గెలిపిస్తున్నారు? ఎవరు వాళ్ళని ఫోర్స్ మీద పెడుతున్నారు? స్పీకర్ అవార్డు ఇస్తున్నామంటే ఇందాక జరిగిన చర్చ రాజకీయాలన్నీ ఉన్నతత్వంగానే వస్తున్నాయి. మాలాంటి యూత్, రియల్ యూత్, కామన్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన యూత్ మాకెవ్వరికి అవకాశాలు లేవు. నెంబర్ 1. నెంబర్ 2, మనమే యాక్టివ్ గా పనిచేసుకుంటూ వెళ్తే అవకాశాలు రావచ్చు. వాళ్ళు ఎవరో పిలిచిస్తారని వెయిట్ చేయకూడదు. నెంబర్ 3, మనమే వాళ్ళందరినీ ఎలక్ట్ చేసి అక్కడ పెట్టాం కాబట్టి మళ్ళీ మనము వాళ్ళను విమర్శించే హక్కు మనకు లేదని చెప్పారు ఇందాక పాయింట్స్. మనం అనుకుంటే ఈ వరల్డ్ ని మన చేతిలో పెట్టి కాపాడొచ్చు, లేకపోతే వదిలేయవచ్చు. మనం అనుకుంటే ఈ వరల్డ్ లో ఏదైనా సాధించవచ్చు. ఈవెన్ వీ కెన్ ప్లాంట్, మనం ఒక మొక్కను నాటొచ్చు, అనుకుంటే ఆ మొక్కను తీసి పడేయచ్చు. అన్ని మన చేతిలోనే ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజెస్, పెద్ద పెద్ద కన్సర్న్స్ అంతా స్టార్ట్ చేస్తున్నారంటే మన దృష్టిలో మనల్ని పెట్టుకునే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. మీరు అంటున్నారు జాబ్స్ దొరకడం చాలా కష్టం అని. మనం అనుకుంటే జాబ్ ఎక్కడైనా కొట్టవచ్చు. అన్ని మన చేతిలో ఉంది. సర్టిఫికేట్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.